సోదర సోదరీమణులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తే రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్న దొంగనా కొడుకులు చూసైనా వారికి సిగ్గొచ్చి మానవొచ్చి మర్యాద ఉంటే ఇకపైనైనా మా రైతుల రెక్కల కష్టాన్ని దోచుకోరనే ఆశతో చేస్తున్నాను ఈ వీడియో. నిన్న ఒక రైతుకి ఫోన్ చేస్తే అన్నా ఎట్లుందన్నా వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఎట్లుందన్నా అంటే మా రైతుల రెక్కల కష్టాన్ని మా రైతుల బాధని ఏమని చెప్పుకోవాలన్నా 266 బస్తాలు పంపిస్తే 108 క్వింటాలకి ట్రక్ సీట్ ఇవ్వాలి. కానీ 100 కిలోలకు కూడా బిల్లు రాని పరిస్థితి, 100 క్వింటాలకు కూడా ట్రక్ సీట్ ఇవ్వనటువంటి పరిస్థితి. 263 బస్తాలకి ప్రతి బస్తాకి 3 కిలోల చొప్పున దాదాపుగా 8 క్వింటాలు కట్ చేయడం జరిగింది. అది కాక మేము హమాలీగా 35 నుంచి 40 రూపాయలు భరిస్తున్నాం. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా తాడు గుంజిన ఖర్చని, లారీ ఖర్చని బస్తాకి 10 రూపాయల చొప్పున, అంటే దాదాపుగా క్వింటాల్కి 25 రూపాయల వరకు మేము ఇంకా ఎక్స్ట్రా భరిస్తున్నాం. ఇన్ని పోతా ఉన్నా మమ్మల్ని ఆదుకునేటోడు, ఇంత దోపిడీ జరుగుతున్నా మమ్మల్ని ఆదుకునడానికి ఎవడొస్తలేడు, మా దోపిడీని అడ్డుకునడానికి ఎవడొస్తలేడు. అన్నా మీకు మాత్రం ఇది చెప్తున్నాం గాని మీకు చెప్పుకున్నట్టు మా ఊరు పేరు గాని మా పేరు గాని చెప్పకండి అన్నా. మీరు మా పేరును బయట పెడితే మాకు వచ్చే డబ్బులు కూడా రాకుండా ఎక్కడ ఆపుతారో అన్న బాధతో చెప్పట్లేదన్నా, మీకు వేడుకుంటున్నామన్నా అని. రైతు కంట కన్నీరు కార్చుకుంటా ఉంటే రైతు కన్నీరు చూసి ఆ కంట కన్నీరు చూసిన వాళ్ళకి మాకే కళ్ళలోకెళ్లి రక్తం కారుతుంది. అయ్యా దొంగనా కొడుకులారా, రైతు ఆరుగాలం కష్టపడి పంటను పండించి రెక్కల కష్టాన్ని నమ్ముకుని తన రక్తాన్ని కరిగించి చెమటను చిందించి పండిస్తే పంట పండి చేతికొచ్చాక కూడా రైతు రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారే. మీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఉందా? మీరు రైతు బిడ్డలే కదా, మీరు రైతు కుటుంబాల మూలాలున్నోళ్లే కదా, మీకు అనిపిస్తలేదా? మీరు 3 పూటలా తింటున్నారు కదా, మీరు తింటున్న తిండి కూడా అన్నదాత పండించిందేరా దొంగనా కొడుకుల్లారా. మీకు ఇప్పటికైనా సిగ్గు శరం మానం మర్యాద రాదా? రైతుల రెక్కల కష్టాన్ని, రైతుల రక్తాన్ని దోచుకు తింటున్నారు. మీ కుటుంబాలు ఎలా పెరుగుతాయి? రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటే మీకు గింత కూడా కించిత్ మానం మర్యాద కూడా అనిపించట్లేదా? రైతుల కళ్ళలో నుంచి రక్తం కారుతుంది. అయినా ఇది రైతు ప్రభుత్వం, మాది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వాలు ఏరుతున్నామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులారా, ఈ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికార పార్టీకి 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు వస్తారా? మంత్రులు వస్తారా? స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తారా? మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఎవరు వస్తారో రండి, సవాలు విసురుతున్నాను. ధాన్యం కొనుగోలు జరిగినటువంటి ఏ జిల్లాకైనా వెళ్దాం, అధికారికంగా 40 కిలోల 600 గ్రాములు బస్తా తూగాలి. ఏ జిల్లాకైనా వెళ్దాం, ఏ మిల్లుకైనా వెళ్దాం, ఇప్పటికే ధాన్యం మిల్లుకు చేరి వారం పైన జరిగింది. ఇప్పటికీ ధాన్యం తూకం తక్కువ రావాలి గాని 40 కిలోల 600 గ్రాముల కంటే కిలో కూడా ఎక్కువ రాదు. మేము మా రైతుల పక్షాన 42 కిలోలు బేస్ గా చేసుకుందాం. 42 కిలోల కంటే ఎక్కడ బస్తా ఎక్కువ తూగినా అక్కడికక్కడనే బస్తాలన్నీ సీజ్ చేద్దాం, మిల్లులను సీజ్ చేద్దాం. అక్కడికక్కడనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో నాన్ బెయిలబుల్ వారెంట్ తో రైతును దోసుకున్న దొంగనా కొడుకులని బొక్కలో వేద్దాం. మీద రైతు ప్రభుత్వాలే అయితే, మీరు రైతు సంక్షేమ ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళైతే సవాళ్లు స్వీకరించి ముందరికి రండి. మా రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్న దొంగనా కొడుకులకి బుద్ధి చెప్పడానికి ముందుకు రండి. ఇక్కడ రైతుల రెక్కల కష్టాన్ని దోచుకునే రావణాసురులు ఉన్నారు కానీ, రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్న రాక్షసులు ఉన్నారు కానీ, రైతుల కష్టాలకి అండగా ఉండి కరుణించేటటువంటి రాముడే లేడి రాజ్యంలో ఇది రైతులు ఏలుతున్నటువంటి రామరాజ్యం కాదు, రైతులను ముంచుతున్నటువంటి రాక్షస రాజ్యం అని ప్రతి ఒక్కరికి రైతు కంట కన్నీరు కారుతుందని బాధతో రైతు కంట కన్నీరు గురించి చెప్తున్నాను తప్ప
ఎవరినో కించపరచాలని కాదు, ఏదో రైతుల బాధను రాజకీయం చేయాలని కాదు. అర్థం చేసుకుంటారని చేతులెత్తి మొక్కుతున్న రైతుల రెక్కల కష్టాన్ని దోచుకోకండి. రైతుల రెక్కల కష్టానికి అండగా ఉండండి. రైతులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రండి అని వేడుకుంటూ జై కిసాన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.